హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాట్యూరియన్స్. సో ఈ వీడియోలో మనం ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ లో మనకి ఏదో ఉందో నెక్స్ట్ స్టేట్మెంట్ మనకి ఇఫ్ ఎల్స్ దాని గురించి మాట్లాడబోతున్నాము. సో దానికన్నా ముందు నేను ప్రీవియస్ వీడియోలో నేను సింపుల్ ఇఫ్ గురించి చెప్పాను. సో ఆ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ మీరు ఇప్పటిదాకా చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. పైన ఐ బటన్ లో కూడా మనకి లింక్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీరు ఆ వీడియో వెళ్తారు. ఓకే, సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి. సో అసలు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే బేసికల్ గా చెప్పాలంటే ఒకటి ఇఫ్ ఉంటుంది, ఒకటి ఎల్స్ ఉంటుంది. ఓకే, టూ కండిషన్స్ అనేది మనకి ఉంటాయి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లో. సో ఎప్పుడైతే మనకి టూ కండిషన్స్ ఉంటాయో అప్పుడు మనం ఏ స్టేట్మెంట్ వాడాలి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది వాడాలి. సో ఇప్పుడు దీని సింటాక్స్ చూసుకుంటే మనకి ఇఫ్ కీవర్డ్ రాసి కండిషన్ రాయాలి, దెన్ కర్లీ బ్రేసెస్ లోపల స్టేట్మెంట్స్ రాసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ ఎల్స్ పెట్టి మళ్ళీ కర్లీ బ్రేసెస్ మధ్యలో స్టేట్మెంట్స్ మనం రాసుకోవాలి. సో ఇది మనకి ఒకవేళ ఇది ఎప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఒకవేళ ఇఫ్ కండిషన్ ట్రూ అయిందంటే గన్స్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ ఇఫ్ అనేది మనకి ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బేసికల్ గా చెప్పాలంటే ఇఫ్ ట్రూ అయితే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇఫ్ ఫాల్స్ అయితే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే అదే మెయిన్ గా చెప్పాలంటే దీంట్లో. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం మనము. సో ఇక్కడ నేను ఏం చేశాను, హ్యాష్ ఇంక్లూడ్ వాయిడ్ మెయిల్ ఇవన్నీ మీకు తెలుసు. హెడర్ ఫైల్ ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, ఏ ప్రోగ్రామ్ లోనో రిపీట్ అవుతుంది. ఫస్ట్ 3 లైన్స్ మూడు. ఓకే, మనం చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇంటి డేటా టైప్ ఒక డిక్లేర్ చేశాను ఇంట్ అని, మళ్ళీ స్పేస్ ఇచ్చి ఎన్ని ఒక వేరియబుల్ అని డిక్లేర్ చేశాను ఒక నంబర్స్. ఓకే, కామన్ రిమైండర్ అనేది ఒక వేరియబుల్ కూడా డిక్లేర్ చేశాను. సో సెమికోలన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను నెక్స్ట్ స్టెప్ లో ప్రింటెక్ ఫంక్షన్ అంటే ఈ ప్రింటెక్ ఫంక్షన్ ద్వారా నేను అడుగుతున్నాను ఒక వాల్యూ ఎంటర్ చేయండి అని యూజర్ కి. సో అందుకనే ప్రింటెక్ ఫంక్షన్ యూజ్ చేయాలి అడగడానికి. సో ఎంటర్ ద నంబర్ సెమికోలన్. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఎంటర్ చేసిన వాల్యూ సపోజ్ 10 ఉందా అనుకోండి. సో ఇప్పుడు ఆ 10 ని మనం ఈ n దాంట్లో స్టోర్ చేయాలి. దానికోసం ఏం చేయాలి, మనము స్కానర్ వాడాలి. తర్వాత పర్సెంటైల్ డి ఎందుకంటే మనము ఇంటి డేటా డిక్లేర్ చేసాం కాబట్టి, కామా యాంపర్సెంట్ చేసి ఎన్ ఎందుకు వేరియబుల్ ఎన్ డిక్లేర్ చేసి ఇక్కడ ఇవ్వాలి సెమికోలన్. సో ఇప్పుడు ఏం చేయాలి, రిమైండర్. సో ఈ ప్రోగ్రామ్ దేనికి అంటే ఒక నంబర్ మనం ఎంటర్ చేసింది అది ఈవెనా ఆడా తెలుసుకోవడానికి. ఓకే, సో ఇప్పుడు మనకి మనందరూ తెలుసు ఒకవేళ